హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు తెలుగు రుచులు. నేను మీ సంయుక్త. ఈరోజు మన తెలుగు రుచుల్లో చింత చిగురును ఉపయోగించి మనం పులిహోర చేసుకుందాము. అందులో 2 నిమ్మకాయలు కూడా వాడితే చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనకు సీజన్ కాబట్టి ఇది చాలా హెల్దీ కాబట్టి మనకి సంవత్సరానికి ఒక్కసారి రేర్గా దొరుకుతుంది కాబట్టి మనం ఈ చింత చిగురుతో పులిహోర చేసుకుందాము. ఇంతకుముందు చింత చిగురు పచ్చడి కూడా మీకు పెట్టాను, విలేజ్ స్టైల్. ఇప్పుడు చింత చిగురు పచ్చడి చూద్దామండి. చింత చిగురు నేను 1/2 కేజీ తీసుకున్నాను. ఉప్పు నీళ్ళల్లో ఒక అరగంట సేపు ఉంచేసి శుభ్రంగా 2-3 సార్లు ఇసుక మట్టి అన్నీ ఉంటాయండి, పుల్లలు అరివిని తీసేసి వీటికి కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 కేజీ చింత చిగురు, అంటే నేను 1/2 కేజీ రైస్ తీసుకున్నాను. పులుపు తక్కువగానే ఉంటుందండి కాబట్టి నేను 2 నిమ్మకాయలు కూడా తీసుకోవటం అయింది. చింత చిగురు 1/2 కేజీ, 2 నిమ్మకాయలు, కొత్తిమీర, చీల్చిన పచ్చిమిరపకాయలు ఒక 5-6, మనకి పల్లీలు, ఎండుమిర్చి, శనగపప్పు, మినప్పప్పు, జీడిపప్పు, అలాగే ఆవాలు. ఇవి మనం పులిహోరకి ఏమైతే తీసుకున్నామో అవే తీసుకుంటున్నామండి. ఇప్పుడు మనం పులిహోరకి రైస్ కూడా తయారు చేసి పెట్టుకున్నాం, అది కూడా చూద్దాం. ఇప్పుడు నేను ఒక 1/2 కేజీ రైస్ని పొడి పొడిగా వండించుకున్నానండి. వండించేసుకొని పెట్టుకున్నాను. ఇది మనం ఎంత కావాలో అంత తీసుకొని మనకి చింత చిగురుని బట్టి కలుపుకుందాం అన్నమాట. ఈ అన్నము పొడి పొడిగా చల్లార్చుకుందాం. మనకి శుద్ధలు ఉండకూడదండి. అన్నం 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు వాటర్ వేసుకొని మనం ఉడికించేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో మనం ఇంకేమేం కావాలో కలిపేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం ఉప్పు అండి, తగినంత ఉప్పు వేసేసుకుందాం. తర్వాత పసుపు, కొంచెం పల్లి ఆయిల్ కూడా వేసేసుకుందాం. కొంచెం పల్లి ఆయిల్ మనం వేసి కలుపుకుంటే అన్నం పొడి పొడిగా వస్తుంది అన్నమాట. ఇదంతా కూడా మనం కలిపేసుకుందాం. లైట్గా వేసుకోవాలండి పసుపు. మనం ఎక్కువ వేసుకుంటే మరి కలరు కొంచెం ఘాటుగా తిక్కుగా అనిపిస్తుంది, చూడటానికి బాగుండదు. మనం అందుకొని కొంచెం లైట్గా పసుపు వేసేసుకుందాం. కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుందాం. ఇప్పుడు మనం ఈ పులిహోర తాలింపు వేసేసుకుందాం. పులిహోర తాలింపు కోసం మనం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కాగిందండి, ఎండుమిర్చి వేసాను. 1 స్పూన్ ఆవాలు వేసుకుందాం. తర్వాత మనం ఇవన్నీ కూడా వేసేసుకుందాం. మనకు ఆవాలు చిటపటమనగానే వేసేసుకుందాము. జీడిపప్పు, పల్లీలు, శనగపప్పు, మినపప్పు మనం తీసి పెట్టుకున్నాం కదా. ఇందులో పులిహోరలో ఎప్పుడు జీలకర్ర వేయరండి. చాలామంది ఈ మధ్య జీలకర్ర వేస్తున్నారు కొత్తగా. పులిహోరలో, మామూలు పులిహోరలో ఎప్పుడు జీలకర్ర వేసుకోరు. ఫ్రైడ్ రైస్ వాటిల్లో అయితే జీలకర్ర వేసుకుంటారు కానీ పులిహోరలో వేసుకోరు. ఇవి కొంచెం వేగాలి. వేగిన తర్వాత మిగతాయి కూడా వేసుకుందాం. ఇప్పుడు జీడిపప్పు, పల్లీలు అన్నీ మనం వేసిన పప్పు దినుసులన్నీ వేగిపోయినాయి. ఇప్పుడు మనం ఇందులో పచ్చిమిర్చి మనం చీలికలు చేసి పెట్టుకున్నాం కదా, అవి వేసేసుకుందాం. మనం ఆల్రెడీ కరివేపాకు కలిపేసుకున్నాము. కావాలంటే ఇంకొంచెం కరివేపాకు కూడా వేసుకోవచ్చు. కొంచెం కరివేపాకు, ఈ పచ్చిమిర్చి వేగిన తర్వాత మనం ఇంకా డైరెక్ట్గా చింత చిగురు కలిపేసుకుందాం. కడిగి పెట్టుకున్న కొత్తిమీర అండి, ఇది చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని మనకి వేసేసుకుందాం. ఇది 1 సెకండ్ కొంచెం అట్లా కలపాలి అంతే.
గోల్డెన్ బ్రౌన్ రావాలి పల్లీలు జీడిపప్పు. ఇప్పుడు మనం కడిగి ఉంచుకున్న చింత చిగురు వాటర్ అంతా వంపేసుకోవాలి. మనం జల్లి బుట్టలో వేసుకుంటే కనుక వాటర్ అంతా ఎగిరిపోతుంది. ఇట్లా మనం వేసుకునేటప్పుడు ఇట్లా చేతితో ఇట్లా నలిపి వేసుకోవాలి. ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. నేనైతే 1/2 కేజీ తీసుకున్నాను 1/2 కేజీ రైస్కి. చింత చిగురు చింతకాయలో ఉన్న పులుపు అంతా ఉండదు కాబట్టి మనం కొంచెం నిమ్మకాయ యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. నిమ్మకాయ వేయటం వల్ల ఈ చింత చిగురికి మరింత టేస్ట్ వస్తుంది అనమాట. మీరు పప్పులో వేసుకున్నా పచ్చడి చేసుకున్నా ఏది చేసుకున్నా కూడా చింత చిగురు వాడినప్పుడు కంపల్సరీ నిమ్మకాయ కూడా వేసుకున్నాం. ఇప్పుడు ఇది మొత్తం కలిపేసుకున్నాం. సిమ్లోనే పెట్టాను. సిమ్లోనే పెట్టి మనం ఈ ఆకంతా ఉడకాలి కాబట్టి సిమ్లో పెట్టి వదిలేద్దాం కాసేపు. ఒక 2 నిమిషాలు వదిలేస్తే మనకి చింత చిగురు బాగా వేగుతుంది అనమాట. ఇది పులిహోర కాబట్టి కొంచెం ఆయిల్ కూడా మనం బాగానే వేసుకుంటాం కదా. పులిహోరకు తగ్గట్టుగా ఈ చింత చిగురు వేగాలి. పులిహోరలో ఎప్పుడైనా కరివేపాకు మెయిన్ పార్ట్ అండి. మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ అది. ఎందుకంటే మంచి సువాసన బాగా వస్తుంది అన్నమాట. మనం కరివేపాకు ఎప్పుడైతే ఎక్కువ వేసుకుంటామో ఆ పులిహోర చాలా రుచిగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఈ చింత చిగురు మనం ఒక 5 నిమిషాలు వేయించుకుందాం. ఇప్పుడు చింత చిగురు వేగిపోయిందండి. మనం కొంచెం ఇందులో పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకున్నాం. ఎక్కువ అవసరం లేదు. మన 2 వేళల్లో ఎంత పడుతుందో అంత మాత్రమే సాల్ట్ వేసుకుందాం. ఇదండి ఒక 3 స్పూన్స్ వాటర్ వేసుకుందామండి. మనకి వాటర్ వేసుకోవటం వల్ల అన్నంలో కలుపుకున్నప్పుడు అన్నం శుద్ధగా లేకుండా మనకి పొడి పొడిలాడుతూ వస్తుంది అనమాట. ఇప్పుడు ఇది ఒక 2 మినిట్స్ వేయించుకుందాము. ఈ వాటరు వేసాం కదా, ఈ వాటర్ కూడా కొంచెం వేడెక్కాలి. ఎక్కిన తర్వాత మనం ఏం చేద్దాం చూద్దాం. వేడి అవ్వాలి. వేడైన తర్వాత ఇంకా మనం ఇందులో ఏం వేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఇందులో మనం నిమ్మకాయ 2 నిమ్మకాయలు తీసుకున్నాం కదా, ఆ నిమ్మకాయ జ్యూస్ వేసేసుకున్నాం. ఇందులో వాటర్ వేసుకున్నాం కదా, ఈ వాటర్ వేసుకోవటం వల్ల నిమ్మకాయ జ్యూస్ చేదెక్కకుండా ఉంటుంది అనమాట. ఈ నిమ్మకాయ జ్యూస్ కూడా మనం స్టవ్ ఆఫ్ చేయలేదు, స్టవ్ ఉంది, సిమ్లో పెట్టుకున్నాం. కాకపోతే ఈ నిమ్మకాయ జ్యూస్ కూడా కలిపేసాను. ఇప్పుడు దీన్ని మనం ఒక్క 2 మినిట్స్ అట్లా ఉంచేద్దాం. మనము ఒక్క నిమిషం తర్వాత ఇది సాంబార్ కారం అండి. మనం రోజు కూరల్లో వాడుకునే కూర కారం అంటాం కదా, మసాలా కారం అది అనమాట. ఒక్క స్పూన్ వేస్తున్నాను. దీనివల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ కారంలో ధనియాలు, మెంతులు, ఆవాలు అన్నీ ఉంటాయి. మనం ఇప్పుడు పులిహోరలో కొంతమంది ధనియాల పొడి అవి ఇవి కలుపుతున్నారు కదా, అట్లా కలిపే పని లేకుండా మనం ఒక్క స్పూన్ కనుక కారం వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు ఇది ఒక 1/2 నిమిషం అట్లా పెట్టేద్దాము. ఇప్పుడు ఇందులో కొంచెం అండి చిన్న ముక్క బెల్లం, ఈ బెల్లం వేసేసి కలిపేసుకుందాం. వేడికి బెల్లం కరిగిపోద్ది అనమాట. మనం బెల్లం శుద్ధగా వేసాం కదా, కరిగిద్దా లేదా అనుకోవద్దు. తప్పకుండా ఈ బెల్లం ఈ వేడికి కరిగిపోద్ది అనమాట. వేడి అన్నంలో కూడా కలిపి పెట్టేసేయచ్చు. మనం ఎట్లాగ చింత చిగురు వేయించుకుంటున్నాం కాబట్టి ఇందులోనే వేసుకున్నాం అనుకోండి, మనకి కరెక్ట్గా కరిగిపోద్ది అనమాట. మనం అన్నంలో కలుపుకున్న ఆ బెల్లం తీపి కరెక్ట్గా తెలుస్తుంది మనకి. ఈ బెల్లం ఎందుకంటే మనం నిమ్మకాయ పిండుకున్నాము, చింత చిగురు వేస్తున్నాం కాబట్టి ఆ పులుపు బ్యాలెన్స్ అవ్వడం కూడా వేసాను. రుచిగా కూడా సూపర్ రుచిగా కూడా ఉంటుంది అనమాట. బెల్లం వేసుకోవడం వల్ల మనకి పులుపు బ్యాలెన్స్ అవ్వడమే కాకుండా టేస్ట్ కూడా వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. దీన్ని తీసుకెళ్ళి మనం పులిహోరలో కలిపేసుకుందాం. ఇప్పుడు మనం వేయించుకున్న చింత చిగురు తాలింపు అంతటిని ఇందులో వేసేసుకుందాం. చింత చిగురులో చాలా ఔషధ గుణాలు ఉన్నాయండి. డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల జీర్ణక్రియ బాగుంటుంది. చింత చిగురులో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్ ఉండడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గించి మంచి కొలెస్ట్రాల్ పెంపొందుతుందండి. మనకి గుండె జబ్బులు, అలాగే వైరల్ ఫీవర్స్ వస్తూ ఉంటాయి కదండి. ఆ వైరల్ ఫీవర్స్ కానీ వైరస్ సంబంధించిన ఏవి కూడా మనకి దరిచేరవన్నమాట.
ఈ చింత చిగురు మనకి దొరికినప్పుడే మనం ఖచ్చితంగా తీసుకుందాము. ఇందులో ఉన్న ఔషధ గుణాలను మనం ఉపయోగించుకుందాము. ఇదంతా కూడా అన్నంలో పట్టేటట్టుగా బాగా కలిపేసుకున్నాం. మనకు నిమ్మకాయ, ఈ చింత చిగురు 2 వేసాం కాబట్టి ఇది అన్నానికి బాగా పట్టాలన్నమాట. ఇది కొంచెం వేడిగా ఉంది, లేకపోతే చేతితో కలిపేసుకోవచ్చు. చింత చిగురు కాబట్టి సుద్దలుగా చుట్టుకుంటూ ఉంటుంది అన్నమాట ఇట్లాగా. మనం పల్లి ఆయిల్ కానీ నువ్వుల నూనె కానీ తీసుకుంటే మనకి తెల్ల నువ్వులు పప్పు నూనె ఉంటుంది కదా, అది తీసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది. రిఫైన్డ్ ఆయిల్ కంటే కూడా, సన్ఫ్లవర్ ఆయిల్ కంటే కూడా మనకి పల్లి ఆయిల్ కానీ పప్పు నూనె కానీ. మనం ఎంత గ్రీన్ కలరు చింత చిగురు వేసుకున్నా కూడా మనకి ఆయిల్లో వేగేటప్పటికి ఇదే కలర్ వస్తుంది. వేగుతుంది కాబట్టి ఆయిల్లో కలర్ అయితే చేంజ్ అవుతుంది, గ్రీన్గానే ఉండదన్నమాట. ఇది మంచిగా బాగా కలిపేసుకుందాం. వీలైనంత వరకు పుల్లలు లేకుండా, మట్టి లేకుండా, రాళ్ళు లేకుండా, ఒక్కోసారి చింత చెట్టు బెరడు కొమ్మలు కూడా వస్తూ ఉంటాయి ఇందులో, చిన్నగా ముక్కల్లాగా రాళ్ళులాగా. అవంతా కూడా మనం ముందుగానే క్లీన్ చేసుకొని ఒక 10 నిమిషాలు లేదా ఒక పావు గంట ఉప్పు నీటిలో నానబెట్టేసుకొని అప్పుడు క్లీన్ చేసుకున్నది మాత్రమే ఇందులో వేసుకోవాలి. చింత చిగురు కడిగితే పుల్లగా ఉండదంటారు, అలాంటివన్నీ మర్చిపోవాలండి. ఎందుకంటే మనకి ఈ చింత చిగురు తప్పకుండా కడిగి తీరాలి. పులుపు సంగతి దేవుడు ఎరుక, కానీ ముందు మనమైతే ఇది క్లీన్ చేసుకోవాలన్నమాట. ఎట్లా పడితే అట్లా కలుపుకోకూడదు. ఎక్కడెక్కడి నుంచో వస్తుంది, ఎవరెవరో కోసుకొస్తూ ఉంటారు. మనకి మంచిగా క్లీన్ చేసుకోవాలి. అంతా కలిపేసుకున్నాం. ఇప్పుడు పులుపు పట్టాలి కాబట్టి మనం నిమ్మకాయ, చింతపండు, చింత చిగురు పులుపు పట్టాలి కాబట్టి ఇట్లా మనం గట్టిగా పెట్టేసేసుకున్నాం. ఉప్పు సరిపోవచ్చు, ఎందుకంటే మనం అన్నంలో వేసుకున్నాము. చింత చిగురు వేగేటప్పుడు కూడా కొంచెం లైట్గా వేసుకున్నాం అన్నమాట. దీన్ని కొంచెంసేపు ఇట్లా మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టాలి. ఇప్పుడు ఇది మొత్తం మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. నోటిపూత, గొంతు వాపు, ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నట్లయితే మనకి ఈ చింత చిగురుని ఉడికించి ఆ నీటిని పుక్కిలించి ఊస్తే ఇన్ఫెక్షన్ తగ్గిపోతుంది అన్నమాట. ఇదిగండి చింత చిగురు నిమ్మకాయ పులిహోర. ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు సీజన్ కాబట్టి చింత చిగురు వాడుకుందాం. ఎందుకంటే ఇందులో కూడా పోషక విలువలోనే మనం మునగాకులో ఏదైతే మనం చూస్తున్నామో యాంటీ ఆక్సిడెంట్స్ ఇలాంటివి కూడా చాలా ఉన్నాయన్నమాట. ఈ చింత చిగురు మనకి దొరికినప్పుడే, చాలా కాస్ట్లీ ఉంటుంది అయినా కానీ మనం ఒకసారి ట్రై చేద్దాం. అందులో పప్పు, పచ్చడి, పులిహోర ఏదో ఒకటి చేసుకోవాలి. మనకి సీజనల్గా వచ్చే ఏవైనా సరే మనం ఒక్కసారైనా తిని తీరాలన్నమాట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో, ఇంకొక మంచి రెసిపీతో మీ ముందు ఉంటానండి. బాయ్.